అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. ఇప్పుడు వచ్చినవారండి. ఫస్ట్ క్వశ్చన్ గంటా శ్రీనివాసరావు గారు. రవిజమ్మ గారు చెప్పండి. ఒకటో ప్రశ్నకి అవునండి. రెండో ప్రశ్నకు 9,75,00,000 అంచనా వ్యయంతో విశాఖపట్నం సింహాచలంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల జూనియర్ కళాశాల బాలులకు అధిక మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే ఈ సింహాచలంలో ఉన్న ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా మీరు కూడా దాంట్లో క్వశ్చన్ అయినప్పుడు మీరు ఇంటర్వ్యూ అయి చెప్పారు. అయితే లాస్ట్ టైము మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు దీనికి ఆన్సర్ ఇచ్చారు. ఆ రోజు ఇది స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు 1986లో దాదాపు 18 ఎకరాల్లో ఒక మోడల్ స్కూల్ కింద దీన్ని స్టార్ట్ చేయడం, ఈరోజు 1200 స్టూడెంట్స్ తోటి చాలా చక్కగా అది పర్ఫార్మ్ చేస్తాము. అయితే 14 to 19 నేను హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక 2 floors డార్మెటరీ, అలాగే ఒక 1200 ఆడిటోరియం, అలాగే ప్రిన్సిపల్ స్టాఫ్ క్వార్టర్స్, దీంతో పాటు ఒక 2000 రన్నింగ్ మీటర్స్ కాంపౌండ్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ కలిపి వర్క్కి అమౌంట్ శాంక్షన్ చేసి అవన్నీ కూడా వర్క్లు మొదలుపెట్టి దాదాపు 70% వర్క్స్ ఆ టైంలో మనం కంప్లీట్ చేసామని చెప్తాం. అయితే దురదృష్టవశాత్తు 1924 మధ్య ఉన్న ప్రభుత్వం దాని మీద పూర్తిగా చేసి నిర్లక్ష్యం చేసింది. ఒక సింగిల్ పైసా కూడా మనం ఖర్చు పెట్టకుండా అది ఒక జనస్థితికి చేరే విధంగా స్కూల్ని తయారు చేసింది. ఎంత దురదృష్టం అంటే ఆ మధ్య ఒకసారి పిల్లలు నిద్రపోతున్న సమయంలో ఈ ఎలుకలు వాళ్ళని పండుకున్న ప్లేస్లో వచ్చి కొరికితే పెద్ద సెన్సేషన్ న్యూస్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ మనం కొంత అవి పెట్టి కొత్తగా రిపేర్లు పెట్టి చేయిస్తా ఉన్నాం. మళ్ళీ లాస్ట్ టైం లోకేష్ గారు కూడా ప్రత్యేక ఇక్కడ హౌస్లో చెప్పారు. ఆ రోజు కూడా మీరు ఇంటర్వ్యూ అయ్యారు. తప్పకుండా దీన్ని నేను శాంక్షన్ చేసి దీన్ని మళ్ళీ మనం త్వరలోనే మనం చేసుకుందామని చెప్పని అయితే ఇప్పుడే మేడం గారు చెప్పారు. అది త్వరగా దాన్ని అమౌంట్ శాంక్షన్ చేసి ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు కంప్లీట్ చేస్తే ఒక మంచి మోడల్ స్కూల్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. నమస్కారం అధ్యక్ష. మరి గంటా శ్రీనివాసరావు గారు కోరినట్లుగా ఖచ్చితంగా అది చాలా అవసరమైంది అధ్యక్ష. మరి ఏదైతే 70-80% బిల్లింగ్లు అయినా అవన్నీ పనులు దగ్గరలో పూర్తి అయినాయి అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా ఈ